అత్యద్భుతంగా నడిపిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి సత్తా చాటుతున్నటువంటి సైనిక పటావానికి సైనిక బలగాలకి ఈ వేదిక ద్వారా సెల్యూట్ చేద్దాం. బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ, బోలో భారత్ మాతా కీ. సత్తా చాటుతున్నటువంటి సైనిక కుటుంబాలతో పాటు అత్యాధునిక టెక్నాలజీని సంపాదించి పెడుతున్నటువంటి భారత ప్రధాని గారు 2 రోజుల వార్తలు చూస్తే ఒక విషయం ప్రధానంగా కనపడతా ఉంది. ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఇండియాలో డ్రోన్లు తయారవుతున్నాయని. టెక్నాలజీలో ఇజ్రాయెల్ ప్రపంచంలో అమెరికా కన్నా ముందుందన్న విషయం మనం ఈరోజు తెలుసుకుంటే 30 సంవత్సరాల క్రితమే ఓ నాయకుడు ఇజ్రాయెల్ గొప్పతనం గురించి తెలుసుకుని ఆ ఇజ్రాయెల్ ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఆ రోజుల్లో మీరు ఇజ్రాయెల్ వెళ్ళండి, ఆ ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ టెక్నాలజీని చూసి రండి. మాకు అర్థం కాలేదు, ఇజ్రాయెల్ ఏంటి, టెక్నాలజీ ఏంది, ఏంటి ఆ టెక్నాలజీ అని అంటే మనం ఇప్పుడు వాడుతున్నామే డ్రిప్ అని. ఆ డ్రిప్ టెక్నాలజీని మొట్టమొదట ప్రపంచంలో డెవలప్ చేసింది ఇజ్రాయెల్. వెళ్ళమని చెప్పిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 30 సంవత్సరాల క్రితం భారతదేశం కాదు ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచన చేయని రోజుల్లో రాయలసీమ తలరాతలు మారాలంటే, రాయలసీమ రైతు జీవితాల్లో వెలుగు నింపాలంటే నీళ్లు కావాలి, నీళ్ల ఉపయోగాన్ని మెరుగుపరచాలి, అది ఒక డ్రిప్ ద్వారానే సాధ్యమని చెప్పి ఆ రోజు కమిటీలో మమ్మల్ని కూడా పంపించి మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే ఇంట్రడ్యూస్ చేశాం. అంతటి ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాల ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి. ఊహించుకోగలమా ఈరోజు డ్రిప్ లేని జీవితం ఈరోజు రైతుకు కుదురుతుందా? మిమ్మల్ని అడుగుతున్నా. డ్రిప్ మన జీవితాల్ని మార్చిందా లేదా? ఆ డ్రిప్ని భారతదేశంలో మొదట తెచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు అని చెప్పుకోవడానికి గర్వపడదాం మనం. ఒకటేంటి, అట్లాంటి డ్రిప్ని తీసుకొచ్చే ఈరోజు ఎక్కడున్నాం మనం? ఈ 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో డ్రిప్ని పడుకోబెట్టారు. 1 ఎకరా కన్నా ఈ జిల్లాలో డ్రిప్ ఇచ్చారా? ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే 800 కోట్లతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తే పైపులు తుప్పు పడిపోతున్నాయి. 1 అడుగు ముందుకు పడలేదు 5 ఏళ్లలో. మళ్ళీ వచ్చాడు నాయకుడు. అధికారం లేకొచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే భారతదేశంలో 2వ స్థానానికి చేరింది అనంతపురం జిల్లా డ్రిప్ వినియోగంలో. అంటే అది మన నాయకుడి గొప్పతనం అనేటువంటిది సందర్భంగా చెప్తున్నాం. నాయకుడి బాటలో నడిచినటువంటి జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ని, సంబంధిత శాఖ వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. భారతదేశంలో 2వ స్థానానికి 10 నెలల్లో చేరడం అంటే సామాన్యమైన విషయం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అది ఆయనకి జిల్లా పట్ల ఉన్నటువంటి ప్రేమ. గుర్తు చేస్తాను, ఈ జిల్లాలో పుట్టకపోయినా ఆయనకి జిల్లా మీద అపరిమితమైన ప్రేమ. ఆయన మర్చిపోయాడేమో కానీ నేను మర్చిపోలేదు. ఓ పుట్టినరోజుకి వచ్చాడు, గొల్లపల్లి రిజర్వాయర్కి శంకుస్థాపన చేశాడు. మళ్ళీ పుట్టినరోజు జరుపుకునే లోపల గొల్లపల్లి రిజర్వాయర్ను ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయడం వలన ఇవాళ కియా ఫ్యాక్టరీ వచ్చింది, ఉద్యోగాలు వచ్చాయి, మన పిల్లల భవిష్యత్తు మారింది. మళ్ళీ సంవత్సరంలో పుట్టినరోజు జరుపుకోవడానికి ఇంట్లో పండుగ చేసుకుంటే మండు టెండలో పామిడిలో కూర్చున్నాడు. ఆ రోజే జీవో ఇచ్చాడు. ఇక్కడ కూర్చుని నేను అనంతపురం దాటేలోగా ఈ హంద్రీనీవా కాలువ వెడల్పు చేసే జీవో ఇక్కడ రావాలి, నేను ఇక్కడే విడుదల చేయాలన్నాడు. జీవోని పామిడిలో పుట్టినరోజున విడుదల చేశాడు. విడుదల చేయడంతో ఆగిపోలేదు. ఈ తరానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరు కష్టపడుతున్నారు, ఎవరు మన తల రాతలు మార్చేందుకు తన జీవితాన్ని ధారపోస్తున్నాడు అనేది మన తరం గుర్తుంచుకోవాలి. జీవో ఇచ్చి ఆగిపోలేదు, పనులు వెంటనే ప్రారంభించాలి. అప్పుడున్నటువంటి 10 మీటర్ల బెడ్ విడ్త్ సరిపోదు, రెట్టింపు చేయండి అన్నాడు. జీవో ఇచ్చాడు, పనులు ప్రారంభించాడు. 37% పనులు పూర్తయినాయి 2014 నుంచి 19 లోపల. జీవోలకు, పేపర్లకి పరిమితం కాలేదు, పనుల పరుగులు పెట్టించాడు ఆయన. 37% పూర్తయినాయి. దురదృష్టవశాత్తు ఈ జిల్లా దరిద్రం ఆ సంవత్సరంలో మళ్ళీ ఎన్నికల్లో
జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. వచ్చే ముందు ఇదే ఉరవకొండకు వచ్చి జలదీక్ష పెట్టాడు. మర్చిపోయింటారు ఆ పార్టీ నాయకులు కూడా గుర్తు చేస్తున్నా. ఎన్నికలకి 3 నెలల ముందు వచ్చి ఉరవకొండలో జలదీక్ష పెట్టి ఏమన్నాడు, ఎలక్షన్లు గెలిస్తేనే 3 నెలల్లో హంద్రీనీవా పనులు ప్రారంభిస్తానన్నాడు. ఈ జిల్లా మనవడిని రుణం తీర్చుకుంటా అన్నాడు. 3 నెలలు పోయింది, 5 సంవత్సరాలు పోయింది. మన కాలువలో గంప మట్టి తీశారా అని అడుగుతున్నా, తీశారా? ఎక్కడైనా ఈ 400 కిలోమీటర్లలో గంప మన్ను తీశాడు ఆయన? జిల్లా మనవడిగా ఆయన రుణం తీర్చుకున్నది ఏంటంటే జిల్లా భవిష్యత్తుకు తలకొరివి పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకుంటా ఉన్నా. ఇది హంద్రీనీవాని వెడల్పు చేస్తే ఏం జరుగుతుంది? మీ ఈ గ్రామం ఛాయాపురమే ఉదాహరణ తీసుకోండి. హంద్రీనీవా రాకముందు మన భూముల విలువ ఎంత చెప్పండి? 5 లక్షలు. ఈరోజు మీ భూముల విలువ ఎంత? ఎంత వినపడాలి? 20, 25. కౌలు ఎంత ఇస్తున్నారు? 60,000 రూపాయల కౌలు రాయలసీమ చరిత్రలో ఏ రైతైనా ఊహించుకోగలమా? ఈరోజు మా చెల్లెళ్ళు ఇక్కడ కూర్చున్నారు. బీసీ కాలనీ లేకపోతే ఎప్పుడు ఏమడుగుతారు? అన్నా ఆ కాలం ఒక్కటి సక్రమంగా ఇచ్చినారన్నా, నీ పుణ్యమో చంద్రబాబు నాయుడు పుణ్యమో, ఏందో ధైర్యం చేసి ఇంత మిరప పెట్టుకున్నాము, ధైర్యం ఉందన్న బిడ్డ పెండ్లు చేస్తాము, లేకపోతే కొడుకు చదివిస్తాము అనేటువంటి మాట మా చెల్లెళ్ళ నుండి మాట వింటే గుండెకు అంతకన్నా సంతోషమైన విషయం ఇంకొకటి ఉండదు అనేటువంటి చెప్తా ఉన్నా. ఈ జిల్లా తలరాతలు మార్చింది ఎవరు అనంటే అది హంద్రీనీవా కాలువ కావచ్చు, లేకపోతే బీటీపీ ప్రాజెక్టు కావచ్చు, పేరూరు ప్రాజెక్టు కావచ్చు, కియా మోటార్ కావచ్చు, హెచ్ఎన్ఎస్ మన హెచ్ఎల్సి లైనింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లనే సాధ్యమైనవి. ఆయన ఒక్కడే చేశాడు అనేటువంటిది ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను. నేను ఎవరికి ఓటేయాలి? నా లెక్కలో అన్నం పెట్టినోడే దేవుడు. అవునా కాదా? అవునా కాదా? మనకెవరు అన్నం పెడితే వాళ్ళే దేవుడు. అన్నం పెట్టాడా లేదా? మనకు అన్నం పెట్టాడా లేదా? మరి ఏమనాలి ఆయన్ని? ఏమనాలి? అన్నం పెట్టిన వాడే రాయలసీమలో దేవుడు, అన్నం పుట్టించే శక్తిని మనకిచ్చిన వాడే నాయకుడు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈరోజు సార్ మీరు మాకు నీళ్ళు ఇవ్వలేదు, మాకు ధైర్యాన్ని ఇచ్చారు, గుండెకొక నమ్మకాన్ని ఇచ్చారు. కరువుతో అనునిత్యం పోరాడుతున్నటువంటి ఈ జిల్లా రైతాంగానికి ఎస్, ఈ కరువుని మేము ఎదుర్కొంటాం, ఈ కరువుతో పోటీ పడతాం, మాకు నాయకుడు ఉన్నాడు అండగా నిలవడానికి, ఈ కరువుని అధిగమిస్తామనేటువంటి నమ్మకాన్ని మా గుండెల నిండా ఇచ్చింది మీ నీళ్లు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇక్కడితో ఆగలేదు, మీరు ఇంకా ఎక్కడెక్కడ ఆలోచిస్తున్నారు? ఎక్కడో ఉన్న పోలవరం, 100,000 కిలోమీటర్లు అవుతున్న పోలవరం నీళ్ళని మళ్ళీ మన బనకచెర్లకు తెచ్చి మన అందరికి నీళ్లకు తేవాలని తపన పడుతున్నాడు, ఆరాట పడుతున్నాడు ఆయన. 5 ఏళ్లలో కాలు బయట పెట్టని ముఖ్యమంత్రిని చూసాం, కాలు ఇంట్లో పెట్టని ముఖ్యమంత్రిని చూస్తున్నాం. ఈరోజు వారానికి ఒక్కసారి ప్రతి ఊరు తిరుగుతాడు, ప్రతి కాలువ తిరుగుతాడు, ప్రతి రోడ్డు తిరుగుతాడు. ఉరవకొండలో ఈరోజు రోడ్లేసినా, కాలువలేసినా, హాస్పిటళ్లు కట్టినా, మరి తాగునీటి సౌకర్యాలు చేసిన అది చంద్రబాబు గారి హయాంలోనే అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ వేదిక ద్వారా చెప్తున్నా, మీరు గంప మన్ను తీశారా? కాలంలో 1 కిలోమీటర్ రోడ్డు వేశారా? ఒక కుళాయి వేశారా అనేటువంటిది నేను అడగదలుచుకున్నాం. మరి ఈరోజు గర్వంగా మేము తిరగగలుగుతున్నామంటే అది మీ నాయకత్వం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు భారతదేశానికి మోడీ నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు పరుగులు పెడతా ఉంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. మా నియోజకవర్గంలో ఉన్న 4 సమస్యలు మీ దృష్టిలో పెట్టాలనుకుంటున్నాం సార్. ఆ రోజున హంద్రీనీవా మొట్టమొదటిసారి నందమూరి తారక రామారావు గారు ఆలోచనలు చేశారు. ఆ ఆలోచనల్లో 30-40